మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే. కళ్యాణ్ గారు, కొండా సురేఖ గారి వ్యాఖ్యలు, మంత్రి, ఆమె మహిళా మంత్రి, నాగార్జున గారి ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీ కూడా ఆమె విమర్శల్ని తీవ్రంగా ఖండించారు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాగార్జున గారు ఆమె ఈరోజు ఉదయం క్షమాపణ చెప్పినప్పటికీ కూడా నాగార్జున గారు పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఎట్లా చూస్తారు మేడం ఈ వ్యాఖ్యలు? కొండా సురేఖ గారు అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, రౌడీ రాజ్యమా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళకేం కొమ్ములు రాలేదు. ఆవిడ ఒక మినిస్టర్ అన్నప్పుడు అది కూడా ఒక లేడీ పైన మీరు చేస్తున్న వ్యాఖ్యలు, ఒక ఆడపిల్ల మీద మీరు చేస్తారు, ఒక ఆడదానిగా. అంటే మీరు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు ప్రెస్లో. అసలు ఆ మాటలు వినడానికి అనడానికి కూడా ఎవరికైనా ఎలా అంటారు? మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని మాట్లాడతారు? మీరు ఒక పెద్ద కుటుంబం పైన వేస్తున్నారు, ఒక ఆడపిల్ల జీవితం పైన వేస్తున్నారు. మీరు కేటీఆర్ మీద మీకు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా పరంగా మీరు ఏదైనా కొట్లాడండి, గట్టిగా తిట్టండి, ఇలా ఇంకోటి చేయండి, అది పద్ధతి వేరు. ఒక ఆడపిల్లని మధ్యలో తీసుకొచ్చి, ఒక ఫ్యామిలీని మధ్యలో తీసుకొచ్చి వాళ్ళ తాలూకా సంసారాన్ని అంతా రోడ్డు మీద పెట్టినట్టుగా, ఈవిడ చూసినట్టుగా ఈయన పంపించమన్నారు, పంపించనంటే ఆవిడ వెళ్ళకపోతే ఆవిడ విడాకులు ఇచ్చారు. ఏమిటండి ఇవిడ చూసారు? ఈవిడికి ఉన్న అథెంటికేషన్ ఏంటండి? ఏ విధంగా అంటారు అంత గట్టిగా? ఏదైనా ఉండాలి కదా. అప్పుడంతా కాల్ రికార్డ్స్ అవి దొరికాయి, అవన్నారు ఇవన్నారు, మొత్తం ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్స్ అన్నారు, అవన్నారు. ఇప్పుడు మీ దగ్గర మీ గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ మీదే కదా, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఆధారాలు ఉంటే ఇప్పుడు ఎవరు మన కేటీఆర్ గారి గురించి ఏమన్నట్టు తీసుకురండి. దానికి కూడా మీరు వేరే విధంగా మీరు చూసుకోవాలి. మీరు ఎలా ఉన్నారు? గవర్నమెంట్ ఫైట్ ఉంటే వేరు, అది వేరు. ఎక్స్ గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్. ఎలా అండి ఒక ఆడపిల్ల మీద అంత నిందేస్తారు? ఒక పెద్ద మనిషి ఆయన, ఒక పెద్ద హీరో, ఒక సంస్థకు అధినేత. ఎవ్వరు ఏదైనా హెల్ప్ అడిగితే ఫస్ట్ చేస్తాడు. అసలు ఎవరికి అజాత శత్రువుగా ఉంటారు నాగార్జున గారు. అలాంటి వ్యక్తి పైన మీరు ఇంత జుగుప్సాకరంగా ఎలా నిందలేస్తారు? ఇండస్ట్రీ అంటే మీకు అంత చీప్ గా ఉందా అని అడుగుతున్నాను. ఆవిడ నేను ఇంత చీప్ గా ఎలా మాట్లాడారు మీరు? అసలు మీరు ఒక ఆడదని మర్చిపోయారా? ఆడపిల్లని నిందేస్తానని ఎలా మాట్లాడుతుంది ఆవిడ? ఇండస్ట్రీ అంతా ఒకటవుతుందండి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే అంటే ఒక బాగా రిప్యుటేషన్ ఉన్న పర్సన్ మీద మీరు ఒక నింద వేసేటప్పుడు మన దగ్గర ఏముంది ఆధారం అని పెట్టుకొని మాట్లాడగలిగితే కొంతలో కొంత సబబుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు విడిపోయారా, వాళ్ళిద్దరు పర్సనల్ గా ఏం చేసుకున్నారు, లోపల ఏం కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ప్రతి ఇంట్లో ఉంటదండి. ఏం కొండా సురేఖ గారి ఇంట్లో ఉండదా గొడవ? కొండా సురేఖ గారు వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ పిల్లలు గాని, లేకపోతే వాళ్ళ అల్లుడు కూతురు గాని కొట్టుకోరా అండి? జరగవా ఏమన్నా? అవన్నీ బయటకు వస్తాయా? గుట్టిగా వాళ్ళు ఏదో బతుకుతున్నారు, వాళ్ళకి నచ్చలేదు, డైవోర్స్ తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఏదో వాళ్ళ పని పడతారు. ఎక్కడదో విషయం తీసుకొచ్చి ఇక్కడ లింక్ పెట్టి అంటే అరికాలకి బోడిగుండికి ముడి పెట్టినట్టుగా మీకు ఏదైనా ఉంటే చూసుకోండి, మీ ప్రత్యర్థి అయితే ఏదైనా చేయండి. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని మా నాగార్జున గారిని ఎలా అంటారు? మీరు నాగార్జున గారికి అసలు మీరు అనే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఎన్కన్వెన్షన్ కి దీనికి ఏం సంబంధం? ఎన్కన్వెన్షన్ ముందు అందుకు ఆపారు, ఇప్పుడు ఇలా అయిందని ఎలా మాట్లాడతారు? అంటే మీకేదో మీకు నోటుకు వచ్చింది మాట్లాడిస్తే నేను ఫేమస్ అయిపోతాను కదా, అంటే నేను ఒక మంత్రిగా ఉన్నాను, నాకు 2 కొమ్ములు వచ్చేసి నేను ఏది మాట్లాడితే అదే శాసనం అంటే అవ్వదు. ఇక్కడ ప్రజాస్వామ్యం. సినిమా వాళ్ళందరూ కట్టుకట్టుకొని మొత్తం అందరూ సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా కట్టుకట్టి మీకు ఒక కోట అయిపోతే మీరు గెలుస్తారా? మీ తాలూకు మనుషులు, మీ ప్రతినిధులు ఇక్కడ మేము కూడా మనుషులమే కదా, మేమందరం ఓట్లేస్తేనే కదా ఉంది అక్కడ. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఓట్లేదండి, గెలిచేస్తారా మీరు? ఆ ఏరియాలో ఉన్న మీకు ఎవరైతే నిలబడ్డారు మీ తాలూకా మీ పార్టీకి సంబంధించిన ఆయన గెలుస్తారా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓటేశారు కదా. అలాంటి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. కానీ ఎన్కన్వెన్షన్ కోసం నాగార్జున గారిని ఏదో ఒక దెబ్బతీద్దాం కదా, ఒక మాట అందాం, ఆ కన్వెన్షన్ వాడేసుకుందాం, దాన్ని సందర్భాన్ని వాడేసుకుందాం, వాళ్ళ పెళ్లికి వీళ్ళ పెళ్లికి ముడిపెడదాం, ఎలాగ విడిపోయారు కదా అని ఒక అమ్మాయి మీద నిందేస్తారు ఆవిడ. ఇలా వేసిన వాళ్ళైతే ఊరుకోకూడదండి. ఖచ్చితంగా నాగార్జున గారు ఇలాంటి వ్యాఖ్యలు మనం అసలు గతంలో ఎప్పుడు చూడలేదు. అందుకే రౌడీ రాజ్యం అని అడిగాను నేను. ఇప్పుడు అడిగింది ఫస్ట్ మాట. అందుకే ప్రభుత్వం అంటే ఎలా ఉండాలండి? ప్రజాస్వామ్యంలో అందరినీ ఒక తండ్రి తల్లిలాగా పాలన చేయాలంటారు. వీళ్ళేంటి దెప్పి పొడుస్తూ మహిళా మంత్రి మళ్ళీ మహిళని అనడం చాలా తప్పు కదా. ఒక మహిళకి ఇంకో మహిళకి గౌరవం ఇవ్వట్లేదు. సరే, మహిళ శత్రువు అని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడితే నువ్వు కూడా శత్రువుగానే మాట్లాడుతున్నావు, నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు. బట్ నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా, ఎందుకంటే నాగార్జున గారు చేసిన పని 200% కరెక్ట్. పరువు నష్టం దావా వెయ్యాల్సిందే ఆయనకి. ఎంత పరువు నష్టం ఈరోజు, ఎంత మాట అది. నాగార్జున గారు పంపించే మనిషి, ఆయనకి ఏంటంటే అంత కర్మ పట్టింది.
ఆయన కూతుర్లా చూసుకుని సమంత గారిని అప్పట్లో ఎలా చూసుకున్నారు మనం చూసాం. ఆయనకి అలాంటి పని అవసరమా? ఆయనకి ఏం తక్కువైపోయిందని చేశాడండి? ఎలా మాట్లాడతాడు ఈవిడ? ఆయన ఆ పని చేశాడు అన్నట్టు అంత కన్ఫామ్ గా ఎలా చెప్తుంది ఈవిడ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఈ ఘటనకి నేపథ్యం కూడా ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏవో కామెంట్లు చేశారు. ఒక మహిళను కూడా చూడకుండా ఇంత నీచంగా బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు, ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారని కన్నీరు పెట్టుకున్నారు కొండా సురేఖ్ గారు. ఆమె మహిళను ఇట్లా అన్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నామే, ఇంకొక మహిళని లాగి ఆమె మనస్తాపానికి గురయ్యే విధంగా ఆమె చాలా తప్పండి. నిజంగా ఆవిడ అప్పుడు అన్నమాట నిజమైతే ఇప్పుడు ఈవిడ చేసిన పని ఏంటి అంటే, తన దాకా వస్తే గాని తెలీదనా, లేకపోతే మీరు అప్పుడు విక్టిమ్ కార్డు పే చేశారు, ఇప్పుడు వేరే వాళ్ళు విక్టిమ్ చేశారు, అంతే కదా మీ పరిస్థితి. ఇప్పుడు మీరేమో అప్పుడు బాధితురాలు అయితే ఇప్పుడు ఈవిడ బాధితురాలు చేశారు మీరు. సమంత గారు పాపం ఎంత కుంగిపోయి ఉంటదండి, ఆవిడ ప్లేస్ లో మనం ఉన్నా సరే బాధపడతాం కదా. ఎంత మాట అండి అది, ఎంత పెద్ద పెద్ద మాటలు. ఎలా అంటారని పబ్లిక్ లో, అది అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు ఉన్నప్పుడు అందరి మంది ఒక మంత్రి అలా మాట్లాడితే, ఒక ప్రెస్ అడ్రస్ చేస్తూ ఏం మాట్లాడినవి. నేను నిజంగా చాలా బాధపడ్డాను నిన్నటి నుంచి. మా నాగార్జున గారు అలా కాదు, ఒకవేళ మీకు ఏదైనా ఉంటే పగ కక్షలు ఏమైనా ఉంటే మీరు రాజకీయ పరమైన కక్షలు వేరుగా ఉంటాయండి. ఇది కాదు, కరెక్ట్ వే కాదు ఇది. నేను కొండా సురేఖ గారు కబడ్దార్ అంటాను నేను ఈ విషయంలో, ఖచ్చితంగా చెప్తున్నాను. కబడ్దార్ కొండా సురేఖ గారు, మీరు మినిస్టర్ కాదు ఇంకేమన్నాడు, మీకు కొమ్ములున్నా మాకేం ఇది లేదు, ఓట్లు వేస్తేనే గెలిచారు, మీరు ప్రజాప్రతినిధి అంతే, మీకు మినిస్ట్రీ వచ్చినంత మాత్రం మీకేం ఇది ఉండదు. ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. దీనిలో ప్రతి ఒక్కరు సమానమే. ఆవిడ కొండా సురేఖ గారు వెళ్ళి సమంత గారిని మాట్లాడినా, నాగార్జున గారిని మాట్లాడినా ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈ రోజు ఎంతమంది ట్వీట్ చేశారు? మంచు విష్ణు గారు ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరపున మేము ఇలా బాధ, చిరంజీవి గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాని అందరూ ఒక్కరు ట్వీట్ చేశారు. ఎందుకు? ఇండస్ట్రీ అంతా ఒకటవుది ఏంటి? ఇండస్ట్రీలో ఇవాళ నాగార్జున గారి కుటుంబంగా అయింది, రేపు పొద్దున్న చిరంజీవి గారిని అంటే, అంతకుముందు చిరంజీవి గారిని కూడా ఎట్లా ట్రోల్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎట్లా తిట్టించారు కొంతమంది. అప్పుడు కూడా ఏం చేశారు మీరు అడిగితే, అప్పుడు కూడా మేము ఫైట్ చేసాం, మేము మాలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇంకొకరికి రేపు పొద్దున అవ్వకూడదు అంటే అందరూ గట్టిగా మాట్లాడాల్సిన సమయం అండి. అంటే ఈ రోజు ఊరుకుంటే నాగార్జున గారి గురించి చెప్పింది ఇంకొకరి గురించి మాట్లాడతారండి. ఆయన మంచి పని చేశారు, కుటుంబానికి పరువు నష్టం కలిగించే ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి పరువు నష్టం దావా వేశారు. వేయాల్సిందే, వేశారు. కరెక్ట్ గా టైంలో కరెక్ట్ వేశారు. ఆవిడ క్షమాపణ చెప్పాలి ఫస్ట్, సమంత గారికి చెప్పాలి, ప్రతి ఒక్కరికి అంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అన్నారు. అలా అంటే అయిపోద్దండి. అనేయాల్సిన అనేసి, నేను తిట్టాల్సిన తిట్టేసి ఏదో మానేసి తర్వాత సారీ అండి క్షమించండి అంటే ఊరుకుంటారా మీరు? ఒక బూతులు తిట్టేస్తానండి నేను, ఏది పెడతా అనేస్తానండి అనేసి సారీ అండి అంటే అది చెల్లిపోతుందా? అవన్నీ ఇప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ ఉండిపోద్దిగా. ఇది మీడియా నుంచి తొలగించేసినా కూడా మనసుల్లో ముద్ర అయిపోయిందిగా మన ప్రతి ఒక్కరికి. నోట జారిన మాట వదిలిన బాణం వెనక్కి రావంటారు కదా, ఇది రాదు కదా. జారిపోయిన మాట వెనక్కి రాదు, అలాగే మీరు అన్నట్టు ఎక్కుపెట్టిన బాణం కూడా వెనక్కి రాదు. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆవిడ ఎంత లైఫ్ లాంగ్ ఆవిడ ఇప్పటికే చాలా కష్టాలు పడుతూ, ఆవిడకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకోటి కూడా ఆవిడ బాధలో ఉంది. ఒక పక్క డైవోర్స్ తీసేసుకుని పాపం ఆవిడకుండే పెయిన్ ఆవిడకు ఉంటది, ఎంత లేడీకి పెయిన్ ఉంటదిగా, ఎంత లేదన్నా. అంతలో ఇప్పుడు వాళ్ళు ఏదో మెల్లమెల్లగా సెట్ అవుతారు, ఈ అన్కన్వెన్షన్ వాళ్ళు తీసేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు నాగార్జున గారు. ఈ టైంలో మీరు పుండి మీద కారం చల్లుతారా? ఈ టైంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? ఇది పద్ధతా? సురేఖ్ గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కేటీఆర్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు, ఈయన బాగా తట్టుకోలేక చాలా మంది ఇండస్ట్రీని వదిలిపోయారు, చాలా మంది పెళ్లిళ్ళు చేసేసుకున్నారంట. అవును, రకుల్ ప్రీత్ సింగ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు అవి కూడా. సో అంటే ఎవరి గురించి ఏం మాట్లాడినా ఏం చేసినా ఏమైనా కేటీఆర్ గారికి మీకు పర్సనల్ రైవల్టీ ఏంటి, ఒక పార్టీకి ఇంకో పార్టీకి. సో అది మీరు టార్గెట్ చేసుకోండి. ఆ విధంగా మీరు ఏమైనా ఉంటే ఆయన ప్రూఫ్స్ అని బయట పెట్టండి. అమ్మాయిలను ఎందుకు లాగుతారు మధ్యలో? ఈ అమ్మాయి ఆ అమ్మాయి అలా ఇలాగా అని చెప్పేసి మాట్లాడి ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా మందికి చాలా పర్సనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్సనల్స్ లో నిజంగా వీళ్ళు ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం. నిజంగా ఉందా లేదో తెలియదు కదా మనకి. ఆయన నిజంగా ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి ఈయన కారణం అయితే తీయండి, ఆయన మాట్లాడినవి వాళ్ళతోని. అప్పుడు ఇతను ఇలాంటి పనులు చేశాడు, కొంతమంది అమ్మాయిలు సఫర్ అయ్యారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టండి. అది కదా పద్ధతి, అది పద్ధతి. కానీ ఏది పడితే నోటుకు వచ్చినట్టు మేము కూడా మాట్లాడితే చెల్లుతుంది అంటే మేము మాట్లాడగలం, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మేము మాట్లాడి మిమ్మల్ని మేము అనొచ్చా? మా మీద అయితే కేసులు పెట్టేస్తారు ఎవరినైనా అంటే. సో భవిష్యత్తులో ఇలాంటివి కట్టడి చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇండస్ట్రీ మీద ఇట్లా చౌకబారు విమర్శలు చేయకుండా ఉండాలంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎలా ఉండాలంటారు? ఇండస్ట్రీ సైడ్ నుంచి ఈ రోజు తీసుకున్న పరువు నష్టం దావాలు వేయాలండి. ఎవరైనా ఏదైనా పిచ్చి పిచ్చిగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి కానీ ఇండస్ట్రీ పీపుల్ మీద ఏదైనా బురద జల్లాలి అంటే, ఈవెన్ మీడియా కూడా ఏదైనా బురద జల్లాలంటే ఆలోచించే విధంగా పరువు నష్టం దావాలు పడుతూ ఉండాలి. ఇట్లా ఈ రోజు వేశారు చూసారా, ప్రతి ఒక్కరు గట్టిగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు స్పందించారు చూసారా. అలా స్పందిస్తుంటే ఆటోమేటిక్ గా వద్దులే వాళ్ళ జోలికి ఎందుకు అనేది సరే కనీసం మాట్లాడడం మానేస్తారు అని నేను అనుకుంటున్నాను.
దీనికి ఇండస్ట్రీ అనగానే చులకబారుతనం, వీళ్ళు బాగా చులకన చేస్తూ చవకబారుగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ మీద ప్రతి దాని మీరు ఎందుకంటే డ్రగ్స్ అంటే ఇండస్ట్రీ అంటారు, ఒకవేళ ఏదైనా కాస్టింగ్ కౌచ్లు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కూడా ఇండస్ట్రీ అంటారు, లేకపోతే ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చింది అనుకోండి వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టేస్తున్నారు, ఏది చూసినా ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు. అంటే ఇండస్ట్రీ అంత చీప్ గా లేదండి, అంత చీప్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. వాళ్ళకి ఒక హుందాతనం, ఒక హోదా, ఒక పద్ధతి, పాడు అన్ని ఉన్నాయి. వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి బజార్ని పడేస్తామంటే ఎవరండి ఊరుకుంటారు? నా గుట్టుగా నేను ఏమున్నా లేకపోతే నా తిండి నేను తింటూ నా బట్టని కడుతూ ఇంట్లో బతుకుతాం, ఏది ఉంటుంది మాకు ఏమున్నా లేకపోతే మేము సంపాదించుకుంది రూపాయి అయినా కూడా మేము ఖర్చు పెట్టేది 10 రూపాయల పైన ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే మా డ్రెస్ బాగుండాలి, మేము బయటకు వస్తే చాలా హుందాగా కనిపించాలి, అందరూ మమ్మల్ని చాలా వీళ్ళు సూపర్ ఆర్టిస్టులు అని ఫీల్ అవుతారని. మేము సంపాదించేది తక్కువ ఉండొచ్చండి, అంటే పెద్ద హీరోలను పక్కన పెడితే ఎవరైనా కానీ ఇండస్ట్రీ అనగానే మేము దాన్ని మెయింటైన్ చేస్తాం ఆ లెవెల్ని. ఎందుకు అంటే మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళందరూ మేము అందం కనిపిస్తేనే వాళ్ళు మమ్మల్ని 10 మంది చూస్తారు, అభిమానులు ఉంటారు. మా అభిమానుల కోసం మేము మంచిగా మాకు వచ్చిన దానిలో ఉన్నది తింటామా లేదా పక్కన పెడితే మేము ఆ మెయింటెనెన్స్ చేస్తాం. దానంత మాత్రాన అది మెయింటైన్ చేస్తూ మా హుందాతనాన్ని మెది చేస్తుంటే మీరు అంత చవకబారుగా. కళ్యాణ్ గారు ఫైనల్ గా చెప్పండి, కొండా సురేఖ లాంటి వాళ్లకు, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు, ప్రతి దాంట్లో కూడా ఇండస్ట్రీని లాగే వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇండస్ట్రీకి లాగడం అయితే తప్పండి, ఎవరు చేసినా సరే, ఎవరు చేసినా అది క్షమించరాని నేరం. మీరు ప్రతిదానికి ఇండస్ట్రీని లాగమాకండి దయచేసి. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే బిజీ వాళ్ళకుంది, మాకేం అంత అవసరం కూడా లేదు మీతో తిట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి. ఇంకొకటి, నాగార్జున గారు చేసింది చాలా 200% మేమందరం మద్దతు ఇస్తాం. నాగార్జున గారికి, సమంత గారికి మేము మద్దతు ఇస్తాం. మేము కొండా సురేఖ గారికి అసలు ఇయ్యం. ఆడపిల్ల అయినా ఆడదైనా, ఆవిడ మినిస్టర్ అయినా, ఆవిడ ఇంకా చీఫ్ మినిస్టర్ అయినా మేము మద్దతు ఇయ్యం, అది క్లియర్. ఎందుకంటే అవసరం లేదు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ముందే చెప్పాను, ఖబర్దార్ అంటాం ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఇక ముందు చేయొద్దు, చేస్తే కూడా ఊరుకోం. నాగార్జున గారికి సపోర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన పని చాలా కరెక్ట్. సమంత గారికి కూడా సపోర్ట్ గా ఉండాలి. ఆవిడ మానసిక స్థితిని అనవసరంగా బాధ పెట్టే విధంగా ప్రవర్తించినందుకు ఆవిడ కూడా వేయాలనుకుంటున్నాను నేను. ఆవిడ కూడా వీళ్ళ మీద పరువు నష్టం వేయాలన్నది నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఆవిడకి గట్టిగా ముట్టికాయలు పడాలి. ఆవిడ పదవిలో ఉండి కూడా ఇలా చేయడం వల్ల ఆవిడని బర్తరఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.